హలో ఎవ్రీవన్, నేను చూపించేది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మంగళగిరి పట్టు శారీస్ మీద. ఈరోజు నేను చూపించే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ సన్ఫ్లవర్ డిజైన్తో డెకరేట్ చేశానండి. ఈ సన్ఫ్లవర్ డిజైన్ చాలా అందంగా ఉంటుంది. ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ షేడింగ్ తోటి ఫ్రీ హ్యాండ్ డిజైన్. ఎప్పుడు కూడా నేను ఫ్రీ హ్యాండ్ డిజైన్నే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఫ్రీ హ్యాండ్ డిజైన్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మనకి నచ్చినట్లుగా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. నా కాన్సెప్ట్ ఎప్పుడు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసినా ఒకటే. ఎప్పుడు కూడా ఒక చెట్టు నుంచి ఒక కొమ్మ ఒకేలా ఉండదు, ఒక ఫ్లవర్ వేరే ఫ్లవర్ని పోలి ఉండదు. ఎప్పుడు కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి అదే కాన్సెప్ట్తో నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మరో శారీ చూడండి, రోజ్ కలర్ శారీ. ఈ రోజ్ కలర్ మీద సెల్ఫ్ కలర్ రోజ్ ఫ్లవర్స్, రోజ్ బడ్స్ తోటి శారీ మీద ప్రతి చోట ఒక కొమ్మ అయిపోయిన వెంటనే మరో కొమ్మని స్టార్ట్ చేసి శారీలో ఎక్కడా గ్యాప్ లేకుండా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేశాను. మీరు చూసారంటే పింక్లో ఉన్న అన్ని టోన్స్ని వాడి, గ్రీన్లో ఉన్న 2-3 టోన్స్ని వాడి ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేశాను. డీటెయిల్గా చూపిస్తున్నాను, చూడండి. మీరు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చూడాలి అంటే తప్పకుండా నేను మీకు డీటెయిల్గా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాసెస్ తీసుకుంటూ చేస్తూ కూడా చూపిస్తే ఇంకా క్లియర్గా అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎంకరేజ్ మీ, సీ మై ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండ్ ప్లీజ్ చెక్ ఎంటైర్ ద ఫ్యాబ్రిక్ పెయింటింగ్ డిజైన్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. నేను మీకు ఎలా నచ్చితే అలా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ డిజైన్ చేసి కస్టమైజ్ చేసి కూడా ఇవ్వగలుగుతాను. నా నంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. తప్పకుండా ఎంకరేజ్ చేయండి. అందరూ కూడా చేయొచ్చు ఫ్యాబ్రిక్ పెయింటింగ్. కాకపోతే కొన్ని మెళకువలు ఉంటాయి. ఆ మెళకువలు, ఆ స్టెప్స్ అన్నీ మీకు నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. విత్ ఇన్ షార్ట్ టైం డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ పాసిబుల్. See the design, how the detailed design, the flowers, bunches, buds, leaves. This is the beautification of the fabric painting. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ ఐఎమ్ ఆస్కింగ్ యువర్ ఎంకరేజ్మెంట్. ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గోదావరి ఊగిందిలే చేలోబరి, భూదారిలో నీలాంబరి మాసి